హాయ్ హలో అందరికీ. ఈ కథ రచించిన వారు వరుణ్ రవలకొల్లు గారు. నాతి చరామి పార్ట్ 1. మామయ్య, నాకు విడాకులు కావాలి అంటూ సుడిగాలిలా లోపలకు దూసుకువచ్చింది శిరీష. అంతవరకు వంటింట్లో నుంచి వస్తున్న ఘుమఘుమలను ఆస్వాదిస్తూ ముందు రోజు జరిగిన స్లిప్ టెస్ట్ తాలూకు ఇంగ్లీష్ పేపర్లు దిద్దుకుంటున్న నేను తలెత్తి చూసి నిర్ఘాంతపోయా. సాక్షాత్తు నా మేనకోడలు చీలాసౌ శిరీష మొహం చింతకంతా చేసుకొని విసవిస నడుస్తూ నాకు దగ్గరగా వచ్చింది. ఒక్కసారిగా తల తిరిగినట్లయింది నాకు. శిరీషకు పెళ్ళై ఇంకా 1 సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే ఈ ఉత్పాతం ఏంటి? నాకు నోట మాట రాలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయా. కానీ నా తలలో అలజడి మొదలయింది. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఈనాడు ఈ జంటకు రాసి ఉంచాడు విధి ఎప్పుడో అంటూ వాళ్ళ పెళ్లి రోజున కళ్యాణ మండపంలోని మైకులో వచ్చిన పాట ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. శిరీష వెడ్స్ శ్రీనివాస్ అన్న అరుతూ వెలుగుతూ మెరిసే కరెంటు బల్బులతో తయారు చేయబడ్డ వెడ్డింగ్ బేనర్ నా కళ్ళ ఎదుట ఇంకా తలుక్కు తలుక్కు అని మెరుస్తున్నట్లే ఉంది. అప్పుడే ఈ ఉపద్రవం ఏమిటి? శిరీష చూస్తే ఇప్పుడు ఉట్టి మనిషి కూడా కాదు. త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ ఉదయమే శిరీష మామగారు నాకు రైతు బజార్లో కనిపించి శుభవార్త నా చెవిలో వేశారు. ఎంతో సంతోషంగా నేనా మాటను ఇంటికి రాగానే నా భార్యకు చెప్పా. వెంటనే ఆమె ఏవేవో పిండి వంటలు చేయడం మొదలుపెట్టింది. ఈవేళ ఆదివారం, నాకు సెలవు రోజు కనుక సాయంకాలమే ఇద్దరం వెళ్ళి శిరీషను చూసి రావాలన్న ప్లాన్తో ఉన్నాం. ఇల్లంతా వ్యాపించిన ఘుమఘుమలు ఆ పిండి వంటలవే. శిరీష నాకు దగ్గర వచ్చి, ఏమిటి మామయ్య, నా మాటలు నీకు వినిపించటం లేదా అంటూ భుజం పట్టి కుదిపేసరికి నా ఆలోచనలకు గండిపడింది. నేనవి పక్కన పెట్టి ఆమె వైపు చూస్తూ, రామ్మా సిరి, రా కూర్చో, ఒంట్లో కులాసాగా ఉంటుందా? పొద్దుట కనిపించి మీ మామగారు చెప్పారులే శుభవార్త, కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఆమెను ఆహ్వానించి శుభాకాంక్షలు చెప్పి కుశలమడిగా. శిరీష సోఫాలో చితికలబడి 2 చేతులతో మొహం కప్పుకొని ఏడవటం మొదలుపెట్టింది. అది చూసి భరించలేకపోయా. లేచి వెళ్ళి ఆమె పక్కన సోఫాలో కూర్చొని సముదాయింపుగా ఆమె తల నిమురుతూ, ఎందుకురా అంత దుఃఖం? అసలు నీకొచ్చిన కష్టం ఏమిటో చెప్పు, పరిష్కారం ఆలోచిద్దాం. అంతేగాని నువ్విలా నిస్సహాయంగా ఏడవటం ఏమి బాగోలేదు అన్నా. అంతకన్నా ఆమెను ఓదార్చే విధానం ఏముందో నాకు తెలియలేదు. గంగాధరం గారు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారులందరిలోనూ మోతుబరి. 50 ఎకరాలు ఏకఖండంగా ఉన్న మాగాణిని తనకు పెద్దల్లుడైన మేనల్లుడితో కలిసి ట్రాక్టర్ సాయంతో వ్యవసాయం చేస్తున్న భూకమ్మందు. ఆయనకి 4 ఆడపిల్లలు. తర్వాత కడసారం అపురూపంగా పుట్టిన ఏకైక పుత్రుడు శ్రీనివాస్. గంగాధరంకి చదువు మీద అంతగా గురి లేకపోయినా గారాల కొడుకు మాత్రం అతని కోరికపై పక్క ఊరిలో ఉన్న తెలుగు మీడియం కాలేజీలో చేర్పించి చదివించారు. శ్రీనివాస్ శ్రద్ధగా చదివి డిగ్రీ తెచ్చుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నదే పెద్ద సమస్య కూర్చుంది వాళ్ళకి. ఎండనక వాననక ఏడాది శ్రమించడం అన్నది పుట్టింది రైతు కుటుంబంలోనైనా శ్రీనివాసుకి ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది. నీడపట్టున కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగమే కావాలని పట్టుపట్టాడు. కానీ ఉద్యోగం పేరుతో తమకున్న ఒక్కగానొక్క కొడుకుని పొరుగురికి పంపడం అన్నది అతని తల్లికి సుతాలం నచ్చలేదు. కొడుక్కి దూరమై బ్రతకలేనని గొడవ పడింది ఆమె. దాంతో మధ్య మార్గంగా అతడు ఇన్నాళ్ళు చదువుకున్న కాలేజీ ఉన్న ఊళ్ళోనే సూపర్ మార్కెట్ ఒకటి తెరిపించి దాని బాధ్యత అతనికి అప్పగించడం బాగుంటుంది అన్న నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. అలా వెలిసింది ఆ ఊళ్ళో ఆ సిటీ ఎంపోరియం. చదువుకుని రోజుల్లోలాగే ప్రతిరోజు శ్రీనివాస్ తన బైక్ మీద అక్కడకు వెళ్ళి పని చూసుకొని వస్తుంటాడు. ఆ చుట్టుపక్కల 12 మైళ్ళ పరిధిలో అటువంటి షాపు మరొకటి లేకపోవడంతో దానికి త్వరలోనే మంచి పేరు తోడనే మంచి లాభాలు కూడా వచ్చాయి. జనానికి నిత్యావసర వస్తువులు, గృహోపకరాలే కాక కరివేపాకు మొదలు కంప్యూటర్ల వరకు అన్నీ ఒకే చోట దొరకడం అన్నది దాని విశేష లక్షణం కావడంతో ఆ చుట్టుపక్కల ఉన్న చాలామందికి అది ఫేవరెట్ షాపింగ్ ప్లేస్ అయ్యింది. అలా ఆ సిటీ ఎంపోరియం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతుండగా ఒకరోజు మధ్యాహ్నం ఒక 1/2 డజన్ మంది యువతులు కిలకిలా నవ్వుకుంటూ వాళ్ళలో వాళ్ళు గలగలా మాట్లాడుకుంటూ సిటీ ఎంపోరియంకు వచ్చారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఓఎన్జీసీ ఆఫీసర్ల భార్యలు వాళ్ళు.
అంతా చదువుకున్న వాళ్ళే కావడంతో భాషా భేదం రాకుండా వాళ్ళంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు. అందులో ఎక్కువ మంది కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ కూడా కావడంతో వాళ్ళ ఇంగ్లీష్ ఒక విధమైన ప్రత్యేక యాసలో తమాషాగా వినసొంపుగా ఉంది. సిటీ ఎంపోరియంలో కౌంటర్ల దగ్గర పనిచేస్తున్న వాళ్ళు పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కారు. పైగా ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ ఎప్పుడు విన్నది కూడా కాకపోవడంతో వాళ్ళు ఆ యువతులు అడుగుతున్న వస్తువులేమిటో గుర్తుపట్టలేకపోయారు. వెంటనే వెళ్ళి ప్రొపరేటర్ని పిలుచుకొచ్చారు. శ్రీనివాసుకి వాళ్ళ యాక్సెంట్ చాలా బాగా నచ్చింది. ఇంగ్లీష్ భాష మీద అతనికి ఉన్న ప్రత్యేకమైన మక్కువ చేత డిగ్రీ క్లాసులలో శ్రద్ధగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇంగ్లీష్లో కానీ వాళ్ళ యాస అతనికి కొత్తే. దాన్ని అర్థం చేసుకోవడం అతనికి కష్టమయ్యింది. ఒకటికి రెండు మాటలు చెప్పింది ఎట్టకేలకు వాళ్ళకి కావలసిన ఏమిటో అర్థం చేసుకున్నాడు అతడు. వాళ్ళకి అలంకరణ సామాగ్రి కాస్మెటిక్స్ కావాలట. వెంటనే తన దగ్గర స్టాకులో ఉన్న లాక్మే వారి కాస్మెటిక్స్ తీయించాడు శ్రీనివాస్. కానీ వాళ్ళు తమకు రేవాలన్ కాస్మెటిక్స్ మాత్రమే కావాలన్నారు. రేవాలన్ ఫారిన్ కంపెనీ ఖరీదు కూడా ఎక్కువే. ఓష్, అదెంతసేపు? ఒక్క 4 రోజుల్లో టైం ఇస్తే చాలు. ఎన్ని కావాలంటే అన్ని, ఏవి కావాలంటే అవి తెప్పించి ఇస్తా అని చెప్పాలనుకున్నాడు శ్రీనివాస్. కానీ అతనికి ఇంగ్లీష్లో మాట్లాడే అలవాటు అస్సలు లేదు. ఇంతవరకు అతడు మాతృభాష తప్ప మరో భాషలో మాట్లాడి ఎరుగడు. కానీ ఇప్పుడు వాళ్ళకి తను జవాబు చెప్పి పంపాలి కదా. ఎలా? అతని తలలో మెదోమదనం మొదలయ్యింది. ఇంతవరకు తాను నేర్చుకున్న ఇంగ్లీష్ అంతా గుర్తు తెచ్చుకొని మొత్తానికి ఎలాగైతేనేం చచ్చి చెడి ఒక సింపుల్ సెంటెన్స్ కూర్చి తన అనుకున్నది వాళ్ళకి చెప్పగలిగాడు. శ్రీనివాస్ నట్టుతో తుడుముకుంటూ మాట్లాడిన అతని ఇంగ్లీష్ యాక్సెంట్ వాళ్ళకి నవ్వు తెప్పించింది. అది మేనర్స్ కాదని అలలు అలలుగా తెర్లి వస్తున్న నవ్వుని బలవంతంగా అణుచుకొని ప్రయత్నం చేస్తూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారిలో ఒక ఆమె మాత్రం ఆపుకోలేక కిసుక్కున నవ్వేసింది. శ్రీనివాసుకి ఆ సన్నివేశంతో తల కొట్టేసినట్లయింది. ఎలాగైనా తన ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళలా తను కాన్వెంట్ యాక్సెంట్లో చకచక అందరితోనూ ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాలి అనుకున్నాడు. గట్టిగా ఆ రోజు మొదలు ప్రతి వారాంతపు సెలవు రోజున తప్పకుండా నా దగ్గరకు వచ్చేవాడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. పట్టుదలగా నేర్చుకొని త్వరలోనే తన ఇంగ్లీష్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడసాగాడు. కానీ అతను కోరుకున్న కాన్వెంట్ యాక్సెంట్లో మాత్రం కాదు. అసలు సిసలు తెలుగువారి ఇంగ్లీష్ యాక్సెంట్లో, అంటే నాలాగా అన్నమాట. తెలుగు భాషను అక్షర రమ్యత గల భాష అంటారు అందరూ. ప్రతి తెలుగు మాట అజంతగా అంటే ఏదో ఒక అచ్చు శబ్దంతో ముగుస్తుంది. దానివల్ల భాషకు ఒక విధమైన నిండుతనం వచ్చింది. నిజమే, కానీ పరాయి భాషలు మాట్లాడడానికి ఈ పద్ధతి పనికిరాదు. వాళ్ళ పద్ధతి ఏమిటో తెలుసుకొని ఆ విధంగా మాట్లాడాలి కదా. అతనికి ఎలాగైనా కాన్వెంట్ యాక్సెంట్ నేర్చుకోవాలని ఉంది. కానీ నాకు రాదది. ఈ చుట్టుపక్కల మాకు తెలిసిన వారిలో ఎవరూ కాన్వెంట్లో చదివిన వాళ్ళు లేరు. ఆ యాక్సెంట్ రావాలంటే అలా మాట్లాడే వాళ్ళ సహవాసం చేసి మరీ నేర్చుకోవాలి. కానీ పుస్తకాల్లో చదివి నేర్చుకునేది కాదది. నేనా ఊళ్ళో ఉన్న హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. మా అమ్మగారికి అనారోగ్యంగా ఉండటంతో మా అక్క కుటుంబం సమేతంగా అమ్మను చూసి వెళ్ళడానికి మా ఊరు వచ్చింది. మా అక్కకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. మా బావగారు ఒకప్పుడు ఢిల్లీలో బిజినెస్ చేస్తూ తోటి వారి చేత ఒక మంచి వ్యాపారవేత్త అనిపించుకున్నారు. కానీ అకస్మాత్తుగా సునామీలా ఈ ప్రపంచం మీద విరుచుకుపడ్డ ఫైనాన్షియల్ డిప్రెషన్ వల్ల కూలిపోయిన కంపెనీల్లో ఆయనది కూడా ఒకటి కావడంతో వాళ్ళు ఢిల్లీని విడిచిపెట్టి కోనసీమలో మారుమూల ఉన్న తమ స్వగ్రామానికి వచ్చేశారు. అక్కడ ఇప్పుడు ఆయన బ్రతుకు తెరువు కోసం కొబ్బరికాయల వ్యాపారం మొదలుపెట్టారు. ఆ విధంగా వాళ్ళ రోజులు సుమారుగా గడిచిపోతున్నాయి. ఒకప్పుడు ఎంతో భాగ్యవంతులు అనిపించుకున్న ఇప్పుడు మాత్రం వాళ్ళది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ గ్రామంలో చదువు 10th క్లాస్ వరకే ఉంది. శిరీష ఢిల్లీలో ఉండగానే కాన్వెంట్లో చదివి 10th పాస్ అయింది. కానీ ఇప్పుడు ఆమెను పై ఊరికి పంపించి హాస్టల్లో ఉంచి పై చదువు చదివించగల స్తోమత లేక ఆమె చదువును 10th క్లాస్తోనే ఆపేశారు. కొడుకు చిన్నవాడు, చిన్న క్లాసు చదువుకుంటున్నాడు కనుక ప్రస్తుతానికి వాడు ఇంకా ఆ ఊళ్ళో ఉన్న హైస్కూల్లోనే చదువుకుంటున్నాడు. వాళ్ళకిప్పుడు దసరా సెలవులు కావడంతో అక్కని సకుటుంబంగా మాతో పండగ వెళ్ళేదాకా ఉండమని అడిగాము మేము. మా అక్క కూతురు శిరీష పుట్టినది ఢిల్లీలోనే, పెరిగి పెద్దయింది. 4 ఏళ్ల నిండగానే కాన్వెంట్లో ఏబీసీడీలతో ఆమెకు అక్షరాభ్యాసం జరిగింది. అది మొదలు ఆమె చదువు ఇంగ్లీష్ మీడియంలోనే కొనసాగింది. ఆమెకు మాతృభాష జ్ఞానం కంటే ఇంగ్లీష్ భాష పరిజ్ఞానమే ఎక్కువ అనడం
అతిశయోక్తి కాదు. చిన్నప్పటి నుండి ఎత్తుకొని ఆడించిన మేనమామ కనుక శిరీషకు నా దగ్గర చనువు ఎక్కువ. ఆ వేళ ఏదో విషయం మీద నాతో వాదం పెట్టుకుంది శిరీష. ఇంగ్లీష్లోనే సాగుతుంది మా సంభాషణ. సరిగ్గా అప్పుడు వచ్చాడు నా కోసం శ్రీనివాస్. కాన్వెంట్ యాక్సెంట్లో ఇంగ్లీష్ చకచకా మాట్లాడిస్తున్న శిరీషను ఆశ్చర్యంగా చూస్తూ గుమ్మంలోనే నిలబడిపోయాడు. అతన్ని చూడగానే నేను అతనిని లోనికి ఆహ్వానించి కూర్చోమని సోఫా చూపించి శిరీషను అతనికి పరిచయం చేశా. పట్నంలో పెరిగిన శిరీష అతనికి అరమరికలు లేకుండా హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడే ఉండిపోయింది. మా సంభాషణ మధ్యలో కల్పించుకొని అతనితో చనువుగా మాట్లాడింది. ఆమె అదిరిపోయే కాన్వెంట్ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అతడు ఆమెతో తిరిగి ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. తనకు కావాల్సిన పుస్తకం తీసుకొని ఎక్కువసేపు మాతో ఉండకుండానే వెళ్ళిపోయాడు. మరి 2 రోజులు గడిచిపోయాయి. పండుగను అందరం కలిసి చేసుకోవాలని మా అమ్మ కోరడంతో మా బావగారు కూడా వచ్చి ఉన్నారు. ఆ రోజు విజయదశమి. మధ్యాహ్నం అందరం హాల్లో కూర్చొని కబుర్లు చెప్తుండగా నెమ్మదిగా గుమ్మాలెక్కి లోపలకు వచ్చారు మా ఊరి పురోహితులైన శంకరశాస్త్రి గారు. వెంటనే నేను లేచి ఎదురెళ్ళి ఆయన్ని మర్యాదగా లోనికి ఆహ్వానించా. పరిచయాలు అయిన తర్వాత వచ్చిన పని ఏమిటో నన్ను ఉద్దేశించి చెప్పారు ఆయన. అయ్యా, నన్ను గంగాధరం గారు పంపించారు. పెళ్లి మాటలు మాట్లాడి రమ్మని. మీ మేనకోడలికి వాళ్ళ అబ్బాయికి ఈడు జోడు బాగుంటుందని మీకు సమ్మతమైతే సంబంధం మాట్లాడడానికి మంచి రోజు చూసుకొని వస్తామని చెప్పమన్నారండి అన్నాడు ఆయన. నాతి చరామి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.